క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన్ను గద్దింపసాగెను. అందుకు ఆయన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించుకున్నావని పేతురును గద్దించెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చదవబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ అంశము, ఆసక్తికరమైన సంభాషణ మనం చూస్తాం. పై వచనాల్లో చెప్పబడిన అంశాలకిను క్రింద వచనాల్లో చెప్పబడిన అంశాలకి, పై వచనాల్లో పేతురు యొక్క రియాక్షను, కింద వచనాల్లో పేతురు యొక్క రియాక్షను, పై వచనాల్లో పేతురు రియాక్షన్కి యేసయ్య రియాక్షను, కింద వచనాల్లో పేతురు రియాక్షన్కి యేసయ్య రియాక్షన్కి ఏమీ పొంతనుండదు. అంటే బాగున్నాడు, బాగా రియాక్ట్ అయ్యాడు అనుకునే లోపు పేతురు వెంటనే మరోలాగా ప్రవర్తించే సంఘటన మనం ఇక్కడ చూస్తాం. పై వచనాల్లో మనం చూస్తే, నన్ను ఎవరు అనుకుంటున్నారు మీరు అన్నప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పిన విషయం వాళ్ళంతా ఎందుకు, నువ్వేమనుకుంటున్నావు అంటే పేతురు భక్తుడు అంటాడు, నువ్వు క్రీస్తువు అంటాడు. దానికి యేసయ్య ఇచ్చిన సమాధానం ఏంటి? ఇది ఎవరితో చెప్పుకో అని అంటాడు. కానీ మనం మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తే, ఇది నీకు దేవుడే బయలుపరిచాడు, మనుషుల వల్ల ఇది అయ్యేది కాదు అని అంటారు కదా. అది అయిన వెంటనే మొట్టమొదటిసారిగా యేసు ప్రభువారు తన మరణం గురించి శిష్యులకు ప్రస్తావించడం ప్రారంభిస్తారు. ఆ మరణం, దాని గురించి హింసలు పొందుతానని, పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను చంపబడి 3 దినములు తర్వాత లేచుట అగత్యమని వారికి బోధన ఆరంభించాను. ఒక్కసారిగా వారి గుండెల్లో గుణపం దిగిపోయేలాంటి మాట యేసయ్య చెప్పారు, నేను చంపబడతా అని. అసలు వాళ్ళు ఆ మాటను జీర్ణించుకోలేకపోయారు. ఎస్పెషల్లీ వెంటనే రియాక్ట్ అయ్యే పేతురు విపరీతంగా రియాక్ట్ అయ్యాడు. అసలు ఆ మాటల్ని యేసు ప్రభు నోటులో నుంచి రావటం షాకింగ్ అన్నమాట. అసలు వాళ్ళు దానికోసం సిద్ధంగా లేరు. యేసయ్య ఆ మాట చెప్తారు అనటానికి వారు రెడీగా లేరు. ముందు వరకు మెచ్చుకున్నాడు, శభాష్, బాగా చెప్పారు మీరు, నా గురించి మీరు బాగా అనుకుంటున్నారు, నేనే క్రీస్తుని, మనిషి దేవుని కుమారుణ్ణని వాళ్ళందరూ చెప్పుకునే మాటలకిను యేసయ్య ఒక్కసారిగా తన గురించి తాను జరగబోయే విషయాలు, హింసపడతానని, చంపబడతానని, 3వ దినాన తిరిగి లేస్తానన్న విషయం వారికి బోధించటం ప్రారంభించినప్పుడు పేతురు వెంటనే ఆయన్ను చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి యేసునే గద్దించటం స్టార్ట్ చేశాడు. ఇది కాస్త విచిత్రం. గద్దించటం అని అంటే ఇక్కడ హార్ష్గా గద్దించటం కాదు, కానీ మనం మిగతా సువార్తలో చూస్తే, ప్రభువా ఇది నీకు జరగకుండా ఉండునుగాక, ఇది అలా మాట్లాడకయ్యా బాబు, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చనిపోవటం ఏంటి,
నీ దేవుని కుమారుడివి, నువ్వు దేవుడు అని దేవుడు ఎక్కడైనా చనిపోతాడా? ఇక పలు పలు ఆలోచనలు ఇవన్నీ గద్దించటం ప్రారంభిస్తాడు యేసుని. కానీ దేవుని ప్రణాళికలో యేసయ్య చావాలి కదా, చనిపోవాలి. క్షమించండి, చావాలన్నాను. యేసయ్య చనిపోవాలి. యేసయ్య చనిపోవటం దేవుని ప్రణాళికలో భాగం. యెషయా భక్తుడు 53వ అధ్యాయంలో సుదీర్ఘంగా మాట్లాడతాడు దాని గురించి. 53వ అధ్యాయం 3-12 వచనాల్లో దాని గురించి ప్రవచనం మనం చూస్తాం. యేసు ప్రభువారు ఏ విధంగా చంపబడతారని. వారికి పామరులు కదండి, యెషయా గ్రంథంలోని సత్యాలు వారికి అర్థం అయ్యి ఉండకపోవచ్చు. వినలేదని మాత్రం అనలేను, వినే ఉంటారు. ఎందుకంటే సినగోగుల్లో ప్రవక్తల గ్రంథాలే ఉండేవి కాబట్టి ఖచ్చితంగా వారు వినే ఉండుంటారు. కానీ అంత అవగాహన ఉండుండదు. అయితే ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్టుగా చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై వారికి చెప్పి లోకంలోనికి వారిని పంపిస్తాడు, అప్పుడు పేతురికి విషయం అంతా అర్థమవుతుంది. అప్పుడు ఆయన కోసం హతసాక్షులు అయిపోయటానికి సిద్ధపడతారు. కానీ ప్రస్తుతానికి భవిష్యత్తులో ఏం జరగబోతుందో అన్నది తెలీదు. మెస్సయ్యను గురించిన పరిపూర్ణమైన అవగాహన జ్ఞానం వారికి లేని కారణం చేత కొద్దిగా పేతురు గద్దించటం ప్రారంభించాడు. ముందేమో పేతురు ఎట్లా మాట్లాడాడండి, నువ్వే దేవుడు అన్నాడు. ఇక్కడేమో యేసు ప్రభువారిని గద్దించటం ప్రారంభించాడు. ఇప్పుడు తర్వాత యేసయ్య రియాక్షన్ చూడండి. అందుకే యేసు శిష్యుల వైపు తిరిగి, పేతురుతో కాకుండా శిష్యుల వైపు తిరిగాడు. శిష్యుల వైపు ఎందుకు తిరిగాడంటే శిష్యుల ఆలోచనని పేతురు చెప్తున్నాడు కాబట్టి శిష్యులతో కలిపి, మిగతా వారితో కలిపి పేతుర్ని ఆయన గద్దించే ప్రయత్నం చేశారు. అసలు ఇది పేతురు ఎక్స్పెక్ట్ చేయలే. ఏమనన్నారు? సాతానా నా వెనకకు పొమ్ము, సాతానా నా వెనకకు పొమ్ము. అసలు ఆ మాటని ఎక్స్పెక్ట్ చేయలే. పై వచనాల్లో ఏమన్నాడు? దేవుడే నీకు ఇది తెలియపరిచారన్నాడు యేసయ్య. చూడండి, సాతాను 2 సెకండ్లు 5 నిమిషాల్లో పేతురును మళ్ళా మభ్యపెట్టేశాడు. దేవుని చేత బయలుపరచబడిన వ్యక్తి పేతురు కదా. దేవుడి చేత తెలియబడిన విషయాలను చెప్పాడు పేతురు. దేవుడు ఎవరినైతే వాడుకుంటారో వారిని సాతాను కూడా వాడుకోగలడో, ఇది ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనబడుతుంది. 5 నిమిషాల్లో పేతురుని తిప్పేశాడు. సాతానా పక్కకి తొలుగు అని చెప్పి, నువ్వు మనుష్యుల సంగతులను మనసులో ఉంచుతున్నావు, దేవుని సంగతులను మనసులో ఉంచుకోవట్లేదని పేతురుని యేసయ్య గద్దించారు. నిజమే, మనం మనుషుల ఆలోచనల్లో, మనుషుల తలంపుల్లో ఉండిపోయి దేవుని ఆలోచనలు, దేవుని తలంపులను గుర్తించలేని వారముగా ఉన్నాం. అందుకే ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, దేవుని ఉద్దేశాలను కాదంటానికి, వద్దంటానికి, కుదరదు అంటానికి మనం ఎవరు? సాతానా పో అన్నాడంటే సాతానుగాడే కదా ఎదిరించేది, దేవుని కార్యాలను అడ్డగించేది. మత్తయి సువార్తలో యేసయ్య అంటాడు, నువ్వు నాకు అడ్డుబండగా ఉన్నావు పేతురు, పక్కకు పో అంటాడు. సాతాను దేవుడి కార్యాలను ఆపుతూ ఉంటాడు. యేసయ్య చనిపోవాలని వస్తే పేతురు వద్దు అంటున్నాడంటే మరి అది సాతానే కదా. దేవుని నిర్ణయాలు వద్దు అన్న వాళ్ళందరూ సాతానులే. సాతాను ఏదో ఊడిపడాల్సిన అవసరం లేదు. దేవుని కార్యాలను అడ్డగించే ప్రతి మనిషి అపవాది సంబంధే. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం మాకు అందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.